ఎందుకంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళు చేసుకుంటారు, అది అవాస్తవం. సరే, యూజువల్లీ ప్రొసీజర్ ఉంటుంది అనుకుంటా కదా, ఆఫ్టర్ సర్జరీ యూ హ్యావ్ టు కౌంట్, ఐ మీన్ whoever is the respondent, they have to count the forceps and the other instrument. అది ప్రొసీజర్. అది yes sir. వాట్ వెంట్ రాంగ్ విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద రిపోర్ట్. దాదాపు ఆపరేషన్ జరిగి 2 months అయిపోతుంది సార్. 3 months. 3 months నుంచి పేషెంట్ ఖచ్చితంగా ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఎప్పుడు రాలేదా? ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు సార్. ప్రజెంట్ ఇప్పుడు ఇతర ఆర్గాన్స్ కి ఏమన్నా తగిలి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఓపెన్ చేసి సర్జరీ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి కదా, దాని ప్లేస్మెంటు, దానికి సంబంధించిన మీరన్న విషయాలన్నీ క్లుప్తంగా యాజ్ పర్ ఎక్స్రే రిపోర్ట్ సార్ ఎక్కడ ఉండే, అంటే అది ఇంటెస్టైన్స్ ఎక్స్రేలో మనకు ఎండాన్ వ్యూ కాబట్టి ఎక్కడ 3D రాదు కదా. రైట్ సార్. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు అండర్ వీడియో విల్ బి నో. ఇది ఏం సార్, ఇంత నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరిస్తూ ఉన్నారు పేషెంట్ల పట్ల. ఇప్పుడు ఈ తేటతెల్లం అయిపోయింది, వీళ్ళు తప్పు చేశారు అని కూడా తేటతెల్లం అయిపోయింది. వాళ్ళ మీద యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఏ రకంగా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారంగా ఏదైతే యాక్షన్ ఉంటుందో తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా చాలా సమస్యలు వస్తాయి పేషెంట్లకు సంబంధించిన ఏదైతే సమస్యలతోటి హాస్పిటల్కి వస్తే వాళ్ళకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడము, ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడము, ఈ రకంగా చాలాసార్లు కూడా మనం గొడవలు చూసాము. మనం కూడా దీని మీద ఇప్పటికే చాలాసార్లు ఈ వైద్యుల మీద యాక్షన్లు కూడా తీసుకున్నాము. చేస్తూ మెరుగైన వైద్యం ఎంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మట్టుకు గత నిమిష చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో మనకు